ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా, నా పక్షంగా కూడా నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చిన కాపుదల, సంరక్షణ, భద్రత కొరకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ మంగళవారం నాడు మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపు చేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపు చేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఈరోజు వినేటువంటి వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. దిగులు, విచారమా, ఆనందం, ఉల్లాసమా అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎల్లప్పుడూ కూడా దేవుని బట్టి ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. మర్చిపోద్ది మన మాట. ఎల్లప్పుడూ కూడా దేవుని బట్టి ఆనందించే బిడ్డలుగా ఉండాలి. అంటే సమస్యలు లేవా, కష్టాలు లేవా, ఇబ్బందులు లేవా? చాలా ఉంటాయి. కానీ మన జీవితంలో దేవుని యొక్క ప్రసన్నత ఉంది గనక, దేవునికి అభిషేకం ఉంది గనక, దేవునికి ఆశీర్వాదం ఉంది గనక, దేవునికి దీవెన ఉంది గనక సంతోషించే బిడ్డలుగా ఉండాలి. స్థాయి ఏది, ఇదే గొప్ప స్థాయి అని నేను చెప్పడంలో, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. లోకసువార్త 1వ అధ్యాయం 46, 47 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఎలా ఉందండి అప్పుడు మరియ పరిస్థితి? ఈ మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళారు. ఈవిడ గర్భవతిగా ఉన్నారు. అప్పటికే కూడా ఎలిజబెత్ గారు ఆవిడ గర్భవతిగా ఉన్నారు. ఎందుకు వెళ్ళారు మరియమ్మ గారు? ఈవిడ వివాహం కాకుండానే గర్భవతి అయ్యారు కనుక లోకం కోడే కూసేస్తుంది. ఆటుపోట్లు, సూటిపోటి మాటలు తట్టుకోలేక మరియమ్మ గారి తల్లి అయినటువంటి అన్నమ్మ గారు మరియమ్మ గారిని తీసుకుని ఎక్కడో కొండసీమలలో ఉన్నటువంటి జకరియా, ఎలిజబెత్ గారి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. గర్భవతిగా ఉన్నటువంటి బిడ్డ గురించి మనందరికీ తెలుసు కదండి. ఎంత ఆనందంగా ఉంటుంది. పాప కుమార్తె గర్భవతి అయితే ఎంత ఆనందంగా ఉంటుంది. బంధువులు వస్తూ ఉంటారు, స్వీట్లు తెస్తారు, పళ్ళు పొలాలు తెస్తూ ఉంటారు. మనం కూడా బిడ్డకు ఎంత, ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితిని బట్టి ఎక్కడో దూరంగా ఉంటారు. అక్కడికి మనం వెళ్తాం. 6 నెలలు 7 నెలలు వచ్చినట్టు మనం తెచ్చేసుకుంటాం. మన ఇంటికి బిడ్డని తెచ్చేసుకుని ఎంత గారంగా, ఎంత ఇష్టంగా బిడ్డను మనం సాగుతామండి గర్భవతిగా ఉంటే. కానీ వీళ్ళు ఉన్న ఊరును విడిచిపెట్టి ఎక్కడికో ప్రజలకు దూరంగా, ఎరగని వారికి దగ్గరగా ఎక్కడికో వెళ్ళారు. అక్కడ ఎలిజబెత్ గారు జకరియా గారింటికి చుట్టాలమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా గర్భవతి అని అనుకుంటారు తప్ప ఇదంతా వారికి తెలియదు. ఈ సూటిపోటి మాటలు లేదా దెప్పి పొడుపులు, ఎత్తి పొడుపులు ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట అండి. కనుక ఇప్పుడు ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఎంత దీనస్థితిలో ఉండి కూడా మరియమ్మ గారు అంటున్నారు, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఎంత కష్టమైన పరిస్థితుల్లో, ఎలాంటి దీనస్థితిలో, ఏమంటే ఎక్కడికో ఏజెన్సీకి వెళ్ళిపోయారు అన్నమాట. కొండసీమలు అంటే ఏంటి? ఏజెన్సీకి వెళ్ళిపోయారు అనమాట అండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. అబ్బా, ఇంత అవమానకరమైన, కష్టమైనటువంటి పనిలో దేవుని కార్యం నా ద్వారా నెరవేరుతుంది అనేటువంటి ఆనందంతో మరియమ్మ గారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ గారిని పక్కన పెడదాం. కాసేపు మన గురించి ఆలోచించేద్దాం. ఏమంటున్నాడంటే భక్తుడు, నీతి అనే వస్త్రం, రక్షణ అనేటువంటి వస్త్రం వ్యక్తిగతంగా సంఘానికి కూడా ఆయన ఇస్తున్నాడు. ఏమంటే అది కలిగిన వారికి కలిగే ఆనందం గొప్పది. ఎప్పుడైనా
నీతి వస్త్రం దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు సంతోషించావా? రక్షణ వస్త్రంతో దేవుడు నన్ను కప్పాడు అని ఎప్పుడైనా అనుకున్నామండి? ఏమండి, జీవితంలో తప్పులున్నాయి, పొరపాట్లు ఉన్నాయి, అవిధేయత ఉంది, తిరుగుబాటు ఉంది, పాపం ఉంది. కానీ ఇవేవి పైకి కనపడకుండా రక్షణ వస్త్రాన్ని ఆయన మన మీద కప్పుతున్నారటండి. రక్షణ వస్త్రాన్ని కప్పితే ఇప్పుడు పైకి ఎలా కనపడుతున్నాం? రక్షించబడిన బిడ్డలుగా కనపడుతున్నాం. నీతి అనే వస్త్రం చూచే వాళ్ళకి ఈ తుచ్చమైన బ్రతుకు కనపట్ల, ఈ నీచమైన బ్రతుకు కనపట్ల. ఎంత నీతిమంతులు అనుకునేటువంటి స్థితి దేవుడు ఇస్తున్నాడు. కనుక ఎవరి బ్రతుకును వారు పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ దేవుని నమ్మడం వల్ల, విశ్వసించడం వల్ల ఆయన అనుగ్రహించేటువంటి నీతి వస్త్రం, రక్షణ వస్త్రం ఎంత కాపుదల ఇస్తుంది, ఎంత సంరక్షణ, ఎంత భద్రత, గుర్తింపు, గౌరవం ఇస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని గణపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, తప్పు చేశారు ఇశ్రాయేలు ప్రజలు, పొరపాటు చేశారు, అవిధేయులుగా ఉన్నారు, తిరుగుబాటు చేశారు. ఆయనకు కోపం వచ్చింది. వారిని బబులోని చెరకు పంపించాడు ఆయన. బబులోని చెరకు పంపించారు. ఆ బబులోని చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఈ లోపల కొంతమంది గతించిపోయారు, కొంతమంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. అక్కడ వాళ్ళకి వివాహాలు జరిగాయి, కొంతమంది అక్కడ సొంతళ్ళు కొనుక్కున్నారు, బాగానే సెటిల్ అయ్యారు. కానీ ఇప్పుడు తిరిగి మరలా వారిని యెరూషలేముకు రప్పించాడు దేవుడు. ఎజ్రా నాయకత్వంలో, నెహెమియా నాయకత్వంలో గుంపులుగా వారిని పంపించారు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆయన ఈ 61వ అధ్యాయం దాకా మనం 10వ వచనం చదువుకున్నామండి. ఇప్పుడు 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవమానం, అక్కడికి ఎలా వెళ్ళారు వీళ్ళు? అప్పుడున్నటువంటి రాజు వీళ్ళని బందీలుగా పట్టుకుని యెరూషలేము నుంచి బబులోనుకు 3 నెలల ప్రయాణం, కాలినడకని 3 నెలలకు బండి కూడా పైన ప్రయాణం అండి. కాళ్ళకి చెప్పులు లేకోకుండా చేతులకి కాళ్ళకి గొలుసులేసి లేదా తాళ్లతో కట్టి బందీలుగా ఈడ్చుకువెళ్ళారు. అక్కడ ఏదో కొద్దిపాటి వస్త్రం లేకపోతే ఏదో చిన్న సామాన్లు పట్టుకుని అవన్నీ మోసుకుంటూ కాలినడకన వెళ్ళారండి సైనికులు. వీళ్ళని తిడుతూ కొడుతూ, యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారు, దొరికారు కదా, అవమానం. కానీ ఆయన ఏమంటాడంటే, మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీరు తిరిగి వచ్చిన తర్వాత, బబులోను చెర నుంచి యెరూషలేముకు వచ్చిన తర్వాత మీరు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగములను అనుభవించి వారు సంతోషింతురు. అక్కడ చాలా నిందల పాలయ్యారు, హేళన చేశారు, గేలి చేశారు. మీరు బాగా పాడతారంట కదా, ఒకసారి మీరు పాడి మాకు సంతోషాన్ని కలిగించండి. వీళ్ళేమో అక్కడ బందీలుగా వెళ్ళారు, బానిసలుగా వాడి ఇళ్లలో పనిచేస్తూ ఉంటే వీళ్ళ వల్ల వాళ్ళకి సంతోషం కావాలంటండి. పాడతారండి. ఒకవైపున దుఃఖం, బాధ, వేదన, తల్లిదండ్రులు ఏమైపోయారో, బిడ్డలు ఏమైపోయారో, బంధువులు ఏమైపోయారో, రక్తందికులు ఏమైపోయారో తెలియదండి. ఆ ఇళ్ళని ఉన్నాయో కాలిపోయినాయో తెలియదు, ఉంచారో లేదో తెలియదు. ఆ ఇళ్లలో మీరు సంపాదించుకున్న అంతా కూడా అక్కడ విడిచిపెట్టి బందీలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ ఆయన ఏమంటున్నాడంటే, నిందకు ప్రతిగా తాము పొందిన భాగములను అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశపులో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు. తిరిగి వచ్చిన తర్వాత ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో దానికి రెట్టింపు పొందగలిగే స్థితిని నేను మీకు ఇస్తాను. దానివల్ల నిత్యానందము వారికి కలుగును, నిత్యానందము వారికి కలుగును. కానీ గమనించండి, బబులోని చెర నుంచి యెరూషలేముకు వచ్చారు. ఎజ్రా నాయకత్వంలో కొంతమంది, నెహెమియా గారి నాయకత్వంలో కొంతమంది వచ్చారు. ఇప్పుడు వారు ఉంటున్నటువంటి ఇళ్ళు పూర్వమందు ఉన్నటువంటి ఇళ్ళు లాంటివి కాదు. ఒకవేళ అప్పుడు చాలా విశాలమైన ప్రాంగణాలు వారు ఉంటే, ఇప్పుడు చాలా ఇరుకు ఇళ్లలో ఉంటున్నారు. ఒకప్పుడు పెద్ద దేవాలయం, శృంగారమైనటువంటి దేవాలయం ఉండేది. దాని నిండా వెండి బంగారు పాత్రలు, అసలు దేవాలయాన్ని వర్ణించడానికి వీల్లేనంత పరిస్థితి. కానీ ఆ దేవాలయం కాల్చబడింది, కూల్చబడింది. తిరిగి మళ్ళా ఎజ్రా గారు వచ్చి దేవాలయాన్ని పునర్నిర్మిస్తే, నెహెమియా గారు వచ్చి చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ప్రహారీ గోడను నిర్మిస్తే, కొంతమంది పూర్వపు వైభవాన్ని చూసిన పెద్దలు తిరిగి వచ్చిన బ్యాచ్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడున్న వీళ్ళకి సంబంధం లేదండి అని అన్నారు. అప్పుడున్న దేవాలయానికి ఈ దేవాలయానికి అసలు సంబంధమే లేదండి అని అన్నారు. ప్రియులరా, కానీ ఆయన ఏమన్నారంటే,
ఈ ఉన్న దానిలోనే మీకు గొప్ప ఆనందం కలుగుతుంది, ఈ ఉన్న దేవాలయంలోనే మీకు గొప్ప సంతోషం కలుగుతుంది, గొప్ప దీవెని కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనం అంటాం చూడండి, వాళ్ళు బళ్ళు అయ్యాయండి, బళ్ళు వాళ్ళు అయ్యాయండి, అలాంటి పరిస్థితి మనకు రావచ్చు, ఎదురవ్వచ్చు. దానికి కారణం ఒకటి మన అవిధేయత కావచ్చు, రెండు దేవుడు మనల్ని పరీక్షించడం వల్ల కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. యోబు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే అవిధేయత కాదు, అక్కడ తిరుగుబాటుతనం ఏమీ లేదు, కానీ ఆయన పరీక్షిస్తున్నాడు కనుక అన్నీ కోల్పోవలసి వచ్చింది, బిడ్డలను కోల్పోవలసి వచ్చింది, చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. కానీ దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని యందు ఆనందించే బిడ్డగా యోబు ఉన్నాడు గనక ఈ మాట ఆయన జీవితంలో నెరవేరిందండి. అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగములను అనుభవించి వారు సంతోషించురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు. ఏదైతే కోల్పోయాడో దానికి 10 రెట్లు పొందాడనే సంగతి మనం యోబు గ్రంథం చదువుతున్న మనకు అర్థమవుతుంది. దేవుని ప్రణాళిక అలాగే ఉంటుంది. కొన్నిసార్లు మన అవిధేయత వలన మనం పోగొట్టుకుంటాం, కొన్నిసార్లు ఆయన పరీక్షించడం వలన కూడా కొన్ని కష్టాలు మనకు వస్తాయి. అనారోగ్యం వచ్చిందంటే ఆయన అనుమతిస్తేనే వచ్చింది, లేదా రాదు కదా. కనుక దానిని బట్టి కూడా దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఫరోతో మోషేని మాట్లాడమంటున్నాడు, మోషే మాట్లాడుతున్నాడు, ఫరో ఒప్పుకోవట్లేదు, అతని మనసు కఠినం అవుతుంది, పంపనంటున్నాడు. మళ్ళా ఇంకోటి ఆ 10 తెగుళ్ళ గురించి మనం చూస్తామండి, 10 ప్లేగ్స్ అని చూస్తాం బైబిల్లో. చివరికి దేవుడు, నువ్వు ఫరోతో చెప్పు, వీళ్ళు ఎవరనుకుంటున్నావు, ఇవాళ నువ్వు బానిసలుగా ఎవరైతే ట్రీట్ చేస్తున్నావో ఈ లక్షల మంది ప్రజలు ఎవరనుకుంటున్నావు అని చెప్పి నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటాడు, అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పు అని అన్నట్టు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పు. ఒకవేళ నువ్వు ఈ 400 సంవత్సరాల కాలంలో వాళ్ళని బానిసలుగా నువ్వు చూడొచ్చు, ఎన్నో తరాలు గడిచిపోయాయి, దేహావస్థలో ఉన్నారు, కానీ వారి నా పుత్రులు, వారి నా జ్యేష్ఠ పుత్రులు, నా బిడ్డల వాళ్ళు చెప్పు. దేవుని బిడ్డలారా, నిజంగానే బానిసలుగా ఉండొచ్చు, ఈ లోకంలో మనం అవమానం పాలవచ్చు, క్రైస్తవులుగా ఉన్నందుకు నిందల పాలవచ్చు, క్రైస్తవులుగా ఉన్నందుకు కొన్నిసార్లు అన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. చూస్తున్నాం కదండి మణిపూర్లో ఏమైందో, అలాగే తాలిబాన్లు పరిపాలించే దేశాల్లో ఏమైందో, అలాగే ముస్లిం కంట్రీస్లో ఉన్న క్రైస్తవులకు కలిగే హింస ఎలాంటిదో. కానీ వారందరూ ప్రభువును బట్టి స్తుతించే బిడ్డలుగా ఉన్నారు. ఎవరైతే కష్టాలు, శ్రమలు, ఆప్తులు పోగొట్టుకుని కోల్పోయి సమస్తాన్ని నిరుపేదలుగా ఉండి కూడా వారు దేవుని ఘనపరిచే బిడ్డలుగా. ఎన్ని కష్టాలండి, నాజీలు ఎంత హింస పెట్టారండి హిట్లర్ నాయకత్వంలో జర్మనీ దేశంలో, కానీ వారందరూ అలాంటి పరిస్థితులు కూడా దేవుని ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉన్నారు. కనుక యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే, కావున ప్రభువుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొందురు. ఏమైందండి, పంపనన్నాడు, మరణదూతను పంపించాడు, ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు, వీళ్ళందరూ దాటి వెళ్ళారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో అసలు జ్యేష్ఠ బిడ్డ లేని వారు ఎవరుంటారు చెప్పండి? వాళ్ళందరూ చనిపోతే ఆ ఇంట్లో ఏడుపు తప్ప ఏముంది, రోదన తప్ప ఏముంది? బిడ్డను పోగొట్టుకున్న వారు కడుపు నిండా అన్నం తింటారా? కానీ వీరు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వండుకోనక్కర్లేకుండా మన్నాను కురిపించాడు దేవుడు. ఆలకించుడి, నా సేవకులు భోజనం చేదురు గాని మీరు ఆకలి కొందరు, నా సేవకులు పానము చేసేదురు గాని మీరు దప్పికొనెదరు, నా సేవకులు సంతోషించుదురు గాని మీరు సిగ్గు పరచబడుదురు. చూసారా? కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి, దేవుని బిడ్డలుగా ఉన్నందుకు మనం ఆయన పిలుపు మనకు దొరికింది కనుక మనం సంతోషించాలి, అంతే తప్ప మన లేమినో మన యొక్క మరొక దాన్ని చూసి, మన కష్టాన్ని చూసి, మన అనారోగ్యం చూసి దేవుని నిందించే బిడ్డలుగా ఉండొద్దండి. దానిని బట్టి కూడా దేవునికి మనం వందనాలు చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ 65వ అధ్యాయంలోనే 13 చూస్తే ఇప్పుడు 19వ వచనం చదువుతున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి నేను హర్షించేదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడు. ఓకే, ఒకప్పుడు కష్టం వచ్చింది మీకు, ఒకప్పుడు శ్రమ వచ్చింది, కానీ నేను విడిపించిన తర్వాత, నేను మిమ్మల్ని వెనక్కి రప్పించిన తర్వాత
దేవుడు అక్కడ బబులోను దేశంలో కోరేషును రాజుగా చేశాడు. ఆయన ఇంతకు ముందున్నటువంటి రాజుల వంటి వాడు కాదు. మీరు వెళ్ళండి అన్నాడు. వెళుతూ నా ధనాగారంలో డబ్బు ఉంది, ఎంత కావాలంతా పట్టుకెళ్ళండి అన్నాడు. ఇంతకు ముందున్నటువంటి రాజు దోచుకొచ్చినటువంటి బంగారు వెండి పాత్రలన్నీ మీరు పట్టుకెళ్ళండి. అయ్యా మేము ఎలా పట్టుకెళ్తాం బాబు, 3-4 నెలల ప్రయాణం కాలినడకని, దారిలో దోపిడీగాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, ఈ బంగారం వెండి ఈ డబ్బు మేము పట్టుకుని వెళ్తుంటే మమ్మల్ని క్షేమంగా వెళ్ళేవారు, అవి దోచుకుంటారు సరే కదా, మమ్మల్ని చంపేస్తారు, ఏం అక్కర్లేదు, మీకు అంత ఎస్కార్ట్ కావాలో అంతమందిని పట్టుకెళ్ళండి, సైనికుల్ని ఇస్తాను మీకు నేను. వీరు నడుస్తూ ఉంటే సైనికులు కూడా వీరితో పాటు నడుస్తూ పగటి పూట రాత్రి పూట కూడా వారికి కాపలాగా ఉండి యెరూషలేము వరకు తీసుకుని వచ్చారు. ఈ చరిత్రంతో మనకు తెలిసిందే. దేవుని యొక్క కాపుదల ఆయన అనుకుంటే, ఆయన సెలవిస్తే అంత వైభవంగా ఉంటుందండి మన జీవితాలు. కనుక దేవుని బిడ్డలుగా ఉండడానికి వెరిచి వెనక్కి వెళ్ళొద్దు. సిగ్గుపడి నేను దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి తలముంచుకునే పరిస్థితి రానివ్వకండి. జీవితాల్లో ధైర్యంగా ధీమాగా నేను ప్రభు బిడ్డనని చెప్పడానికి ఒక అడుగు మనం ముందుకు వేద్దాం. కనుక ఆయన మనకు అప్పగించిన బాధ్యతను మనం నెరవేర్చగలిగితే దేవునికి కలిగే సంతోషం చాలా ఎక్కువ అండి. అందులో ఆ సంతోషంలో మనకు కూడా తిరిగి మళ్ళీ ఆయన భాగం ఇస్తాడు. ఆయన సంతోషించి ఊరుకోడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నారు. ఎందుకంటే ఒక బాధ్యత అప్పగించారు, అప్పగించిన బాధ్యతను వారు చక్కగా నెరవేర్చారు కనుక బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఊరుకోలేదండి, ఊరుకోలేదు. నువ్వు ఒకదానికి 5 రెట్లు సంపాదించావు గనక, ఒకదానికి 10 రెట్లు సంపాదించావు గనక, ఒకదానికి 2 రెట్లు సంపాదించావు గనక 2 రాజ్యాలు నీ చేతికి 2 పట్టణాలు నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు పరిపాలకుడిగా ఉండు. ఆయన సంతోషంలో మనకు కూడా పాలి భాగస్థం ఉంటుంది. కనుక కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో సంతోషం ఆనందంగా నువ్వు ఉండగలుగుతావు. అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను, నా యజమానుని సంతోషాలు మీరు పాలు పంపులు పొందండి అనే మాట మనం బైబిల్లో చదువుకుంటామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21, 22, 23 వచ్చిన చూస్తే ఈ మాటలన్నీ మనం అక్కడ చూస్తామండి. కనుక ప్రియమైన వాళ్ళరా, శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అనే మాట చెప్పగలిగారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమి ఉన్నా లేకపోయినా, ఏది పొందినా పొందకపోయినా ఆయన నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేస్తున్నాడు. రక్షణ వస్త్రాన్ని బట్టి రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేస్తున్నాడు కనుక దానిని బట్టి సంతోషించే బిడ్డలుగా ఏమండి. అందుకనే హెబ్రీ పత్రికలో ప్రభువుని గురించి పౌలు గారు ఏమన్నాడంటే 12వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగానికి వస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఏంటి అందం, దానికి ముందు ఉన్నటువంటి ఆనందం ఏంటి? ఆయన మరణాన్ని గెలిచి లేస్తారు, లేచిన వాడు సశరీరుడిగా పునరుత్థానుడై దేవుని యొక్క సన్నిధిలో కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటాడు మరొక సింహాసనం మీద. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమునకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఆయన బిడ్డగా ఉన్నందుకు అవమానం ఉంది, కరెక్టే. కానీ నువ్వు పొందబోయేటువంటి ఆ గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని బట్టి సంతోషించే బిడ్డగా ఉండాలని, ప్రభు జీవితాన్ని ఒక ఆదర్శం అయినటువంటి ఒక గుర్తింపుగా, ఒక మేలుకొలుపుగా, లేకపోతే ఒక ప్రేరణగా తీసుకుని ఒక అడుగు ముందుకు వేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అబ్రహాము ఆ 15వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే 2-3 వచనాలు ఆయన అంటాడు, నాకు సంతానం లేదు గనక దమస్కు ఎలియాజరే దీనికి వారసుడు అవుతారు. అందరూ నమ్మకమే వారే, అయినా వీళ్ళందరిని బట్టి నాకు సంతోషం లేదు అని అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఆయన దగ్గర పనివారిగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. నేను చనిపోతే నాకు బిడ్డలు లేరు కనుక ఇందులో ఒకడు, ఆ దమస్కు ఎలియాజరు, కొంచెం అందరిలో కంటే పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు, నమ్మకమైన వాడు అతను అవుతాడు. కానీ నాకేంటి సంతోషం? వాళ్ళు ఆ పరిస్థితే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రభు మనలను అలా చూడలేదండి. వీరిని బట్టి నాకేం సంతోషం అని అనలేదండి. విశ్వాసులను బట్టి, ఆయన బిడ్డలను బట్టి, ఆయన భక్తులను బట్టి ఆయనకు కలిగే ఆనందం ఎంత గొప్పది అంటే, వీరు ఇక ముందు ఎన్నటికీ వారు నాకు దాసులు కాదు, పనివారు కాదు, నేను వారిని దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాను. దత్తపుత్రులు కనుక వారిని బట్టి నేను ఆనందిస్తాను అనేటువంటి మాట ప్రియమైన. కనుక వారు నాకు వారసులు. నేను ఎప్పుడైతే దత్తత తీసుకున్నానో నా సమస్తానికి కూడా వారు వారసులు అని అన్నాడు. అబ్రహాం ఆ మాట అనలేకపోయాడు, కానీ ప్రభు అంటున్నాడు మనల్ని గురించి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా మనల్ని అధికులుగా చేస్తున్నారు, ఎలాంటి ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మన జీవితాల్లో పరిశుద్ధత కలిగి, పరిశుద్ధత అంటే పరిశుభ్రత, ఓకే, మనందరూ తెలుసు. పరిశుద్ధత అంటే ఈ హృదయాన్ని శుద్ధి చేసుకుని అందులో ప్రభుని నింపుకుని ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధత కలిగిన వారిగా ఉంటారు. వారు దేవుని సంతోషపడతారు. ప్రియమైన వాళ్ళారా, ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10-11 వచనాలు చూస్తే ద్రాక్షవల్లి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఫలాలు ఫలించే కొద్దీ నాకు ఎక్కువ సంతోషం కలుగుద్దని చెప్తారు ఆయన. కనుక మనం మన జీవితాలను బట్టి ఫలాలు ఫలించేటువంటి విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇచ్చేటువంటి ఆనందం కానీ సంతోషం కానీ అది చిరస్థాయిగా మన జీవితాల్లో ఉండాలనేది ఆయన యొక్క కోరిక. కానీ మనం ఏం చేస్తామంటే మన అవిధేయతను బట్టి తిరుగుబడితనాన్ని బట్టి కొన్నిసార్లు దూరపరుచుకుంటాం, పోగొట్టుకుంటాం. ఏమండి, పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి దొరకటం ఎంత కష్టం అండి. పోగొట్టుకున్నది తిరిగి అనుభవించడం, కలిగి ఉండటం ఎంత కష్టమో మనందరూ తెలుసు మన జీవితాల్లో. కనుక దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని, దీవెనను పోగొట్టుకోవద్దు. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే, ఆనందించుడి ప్రభువుని బట్టి మరలా చెప్పుదును ఆనందించండి అని అన్నాడు. కనుక మనం దిగులు, విచారమా, ఆనందించి ఉల్లసించడం అనే క్యాప్షన్తో ఈరోజు మనం వాక్యం వింటున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ గర్భవతిగా ఉంది. ప్రసవ సమయంలో ఎలాంటి వేదన ఉంటుందండి, ఎలాంటి కష్టం ఉంటుంది. ఆమె ప్రసవ వేదన పడుతుంటే ఒకవేళ మనం దగ్గరగా ఉంటే జీవితం మీద విరక్తి వస్తుంది. కానీ బిడ్డ పుట్టగానే ఇంత వేదన తల్లి మర్చిపోయి, ఇంత కష్టం, ఇంత బాధ ఇవన్నీ మర్చిపోయి ఆ బిడ్డను చూసి ఎంత సంతోషిస్తుందండి. అసలు ఇవన్నీ గుర్తుకురావు, ఈ పడ్డ కష్టమేమీ గుర్తుకురాదు. ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుంటే, ఆ బిడ్డను ముద్దాడితే ఇవన్నీ మర్చిపోతుంది ఆ తల్లి. ప్రియమైన, అందుకనే ఒకసారి ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చనిపోతుంది ఆ ప్రసవ సమయంలో తనకి కలిగిన బలహీనత, వ్యాధి ఏదైనా కానీ పుడుతున్నటువంటి బిడ్డకి ముందే పేరు పెట్టింది ఆవిడ, బెనోని అని. ఆ తర్వాత ఆ బిడ్డకు తండ్రి బెన్యామీన్ అని పేరు పెట్టాడు. అంటే ఇంత వేదన, తాను చనిపోతానని తెలిసి కూడా బిడ్డను బట్టి ఆనందించేటువంటి తల్లిగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఎబ్బేజు గురించి కూడా మనం చూస్తామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఎబ్బేజు అనే మాటకు వేదన అని అర్థం. ఎబ్బేజు అనే మాటకు వేదన అని అర్థం. ఆ 4:9 మొదటి దినవృత్తాంతాల గ్రంథం, తన సహోదరులందరికంటే ఘనత నొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటినని అతనికి అతని తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టెను. పేరు అదే, వేదనే ఎబ్బేజు అనే మాటకి అర్థం. కానీ ఘనత నొందినవాడు, మిగతా వారి కంటే కూడా ఎక్కువ ఘనత నొందినవాడు. ఆ ఘనతను చూసి ఈ తల్లి తను పడిన కష్టమంతా, వేదనంతా మర్చిపోయింది కదండి. దేవుడి గురించి కూడా మనలను చూచి అలాంటి ఆనందం పొందాలనుకుంటున్నాడు. కనుక మనం మనకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి దిగులు, విచారం వద్దండి. అసలు దాన్ని లెక్క చేయొద్దు. ఉన్నాయి, లేవని నేను మిమ్మల్ని పక్కదారి పట్టించట్లేదు. ఇవన్నీ ఉంటాయి, కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు, అధికంగా కూడా ఉండొచ్చు, మనం భరించలేనంతగా కూడా ఉండొచ్చు. కానీ ఆయన వాగ్దానం ఏంటంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవించలేదు. శోధన కలిగినా దానిని సహించుకునే శక్తి నేను ఇస్తాను, తప్పించుకునే ఉపాయం కూడా నేను చూపిస్తానని ఆయన వాగ్దానం చేశారు కదా.
ఏంటి కనుక యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనంలో నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు అని ప్రార్థన చేస్తున్నారు. ఆయన సంతోషం మనలో పరిపూర్ణంగా ఉండాలంట. కనుక దేవుని రాజ్యాన్ని గురించి పౌలు గారు చెప్పినప్పుడు ఈ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఏమండి రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. అది దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు. మనకేంటే ఆనందం, పెళ్లి బాగా జరిగింది అంటారు. పెళ్లి బాగా జరిగిందంటే అక్కడ పాదిరి గారు బాగా చేశారు, ప్రసంగం బాగా చేశారు అని అర్థం కాదండి. మంచి భోజనం పెడితే పెళ్లి బాగా జరిగినట్టు మనందరికీ తెలిసిన విషయం. పెళ్లి బాగా జరిగిందని ఎవరన్నా అన్నారంటే మంచి భోజనం దొరికిందని, మంచి భోజనం కుదిరిందని, ఆ భోజనాన్ని బట్టి. అంతే తప్ప అసలు పెళ్లిలో ఎవరు పాల్గొన్నారో అలా చూస్తామంతే, ఏదో జరుగుతున్న తంతు అని. కానీ భోజనం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అందుకే దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్నాడు పౌలు గారు. మనం మర్చిపోద్దండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంతోషం ఎలా ఉండాలో ఒక 3 మాటలు చెప్పి నేను వాక్యం ముగిస్తాను. ఏమండి దేవునితో మనము కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. ఏమండి 2, క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవముగా ఉన్నాను కనుక నేను సంతోషిస్తున్నాను అనే పరిస్థితి మన హృదయాల్లో ఉండాలి. 3వది, ఆయన నా పాపములు క్షమించాడు గనుక, క్షమించబడ్డాయి గనుక నేను సంతోషంగా ఉన్నాను అనేది 3వది. ఏమండి యేసు రక్తము శుద్ధీకరించి పాప క్షమాపణ దయచేసింది కనుక నేను సంతోషంగా ఉన్నాను. చివరిగా ఆయన నన్ను తన దత్తపుత్రుడిగా, నన్ను తన దత్తపుత్రికగా స్వీకరించాడు గనక నేను సంతోషంగా ఉన్నాను అని దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలపరుచుకొని ఎల్లప్పుడూ మిమ్మల్ని బట్టి మీ యందు ఆనందించే బిడ్డలుగా, సంతోషించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. నాయన మాకు జీవితంలో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఎదురు దెబ్బలు ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి నాయన. అవన్నీ చూచి ఒక అడుగు వెనక్కి వేయకోకుండా వాటిని బట్టి కూడా సంతోషిస్తూ మేము మీలో ముందుకు వెళ్ళగలిగినప్పుడు పరలోకంలో కలిగేటువంటి ఆనందం గొప్పది నాయన మాకు ప్రసాదించండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియుల్ని దీవించండి. వారికి ప్రతి పనులు తోడుగా ఉండి నడిపించండి. బిడ్డలకు చదువులు సహాయం చేయండి. విదేశాల్లో ఉండే బిడ్డలు వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో కూడా మీకు కాపుదల దయచేయండి. నాయన మా జీవితంలో సమస్యలు ఉన్న, చికాకులు, వ్యాధి, బాధ, అవమానం, కొన్నిసార్లు నష్టం, కష్టం ఇవన్నీ ఉన్నాయి నాయన. వాటన్నిటిలో కూడా మీరే సహాయం చేయండి. వాటిని మేము అధిగమించలేము నాయన, జయించలేము. కానీ మీరు అనుమతిస్తే అవన్నీ మబ్బు విడిపోయినట్టుగా విడిపోతాయి. ప్రభువా మీకు వందనాలు. అలాగే ప్రతి సంఘాన్ని, సంఘ బిడ్డల, విశ్వాసులు, కాపరులు, బోధకులు, పరిచారకులు, సువార్తికులు వీరందరూ కూడా దీవించాడు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని ఆశీర్వదించిన ఆయన. మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. నాయకులు, అధికారులు, మా దేశ నాయకులు, అధికారులపై నీ కృప కుమ్మరించండి. మరొక మంగళవారం మేము కలిసి ఇలా ప్రార్థించేంత వరకు మాకు, మా కుటుంబాలకు మీ యొక్క రక్షణ కవచం దయచేయమని, నీతివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ప్రభువా నీతి వస్త్రంతో, రక్షణ వస్త్రంతో మమ్మల్ని మీరు కప్పి మమ్మల్ని సంతోషపరచమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి అందును నెరవేరును గాక. మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాటలను అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తెక్కకీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జీవ మార్గాలు, నిత్య జీవ